ఖరీఫ్లో వరి తర్వాత రైతులు అత్యధికంగా సాగు చేసే పంట మొక్కజొన్న. అలాంటి మొక్కజొన్న పంటకు ఇప్పుడు వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేక చీడపీడలకు గురవుతున్నారు. మరి అలాంటి పురుగుల బారిన పడకుండా ఈ సీజన్లో మక్క రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్త అనూష గారి సూచనలను తెలుసుకుందాం. మొక్కజొన్న పంట ఖరీఫ్ సీజన్లో రైతులకు అధిక ఆదాయాన్ని అందించే ప్రధాన ధాన్య పంట. అయితే వాతావరణం తేమగా ఉండటం, అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం వంటి పరిస్థితుల్లో పలు రకాల చీడపీడలు పంటపై దాడి చేస్తాయి. వీటిని సమయానికి గుర్తించి నియంత్రించకపోతే పంట దిగుబడిలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందులో ఆకు మధ్యలో రంధ్రాలు, కత్తిరించినట్లు కనిపించే మచ్చలతో పాటు చిన్న మొక్కల కాండం మధ్యలో చేరి పంటను నాశనం చేస్తాయి. స్టెమ్ బోరర్ సమస్యలతో కాండాన్ని తొలిచివేస్తాయి. వీటికి రైతులు ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక కత్తెర పురుగు గతంలో ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలో మొక్కజొన్న పంటకు సోకింది. దాంతోపాటు ఈసారి బొగ్గు పులుసు పురుగు కూడా వచ్చే అవకాశాలున్నాయని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రంలో సస్యరక్షణ శాస్త్రవేత్త అనూష గారు రైతులకు సూచిస్తున్నారు. ఇప్పటికే జూన్, జూలై నెలలో వీటిని విత్తుకోవటం జరిగిందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన సస్యరక్షణ చర్యలపై సైంటిస్టుల సలహాలు, సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం ఖరీఫ్లో పండించేటటువంటి ప్రధానమైన పంటల్లో వరి తర్వాత ముఖ్యంగా మొక్కజొన్నగా చెప్పుకోవచ్చు. ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రస్తుతం మొక్కజొన్న జూన్, జూలై నెలల్లో విత్తుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు ఈ విత్తుకునేటప్పుడు కానీ ఇంకా విత్తుకునే వాళ్ళు కానీ ఈ మొక్కజొన్న సాగులో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించటం వలన, కొన్ని మెలకువలు పాటించటం వలన అధిక దిగుబడులను సాధించవచ్చు. అలాగే పురుగు తెగుళ్ళ తాలూకు ఉధృతిని కూడా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికోసం మొక్కజొన్న ఎకరానికి 8 నుంచి 10 కిలోల వరకు విత్తనం అవసరం అవుతుంది. ఈ విత్తనానికి ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి. విత్తన శుద్ధిలో ముఖ్యంగా ఈ కత్తెర పురుగు కోసం అని చెప్పి సయాంట్రినిలిప్రోల్ ప్లస్ థయామిథాక్సమ్ అనే కాంబినేషన్లో వచ్చేటటువంటి మందుని కేజీ విత్తనానికి 6 మిల్లీలీటర్ల చొప్పున విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి. అదేవిధంగా ఈ మొక్కజొన్న పండిస్తున్నటువంటి రైతుల్లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఈ మధ్య బొగ్గుకుళ్ళు తెగులు లేదా ఎండు తెగులు కింద చెప్పవచ్చు. దీన్ని వచ్చిన తర్వాత నివారించుకునే కంటే రాకుండానే విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరిడే అనేటటువంటి జీవశిలీంద్ర నాశినితో విత్తనానికి ఒక 10 గ్రాములు కేజీ విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే ప్రధాన పొలంలో కూడా 100 కేజీల బాగా చివికినటువంటి పశువుల ఎరువులో 2 కేజీల ట్రైకోడర్మా విరిడేని పట్టించి కల్చర్ చేసిన తర్వాత ఈ పశువుల ఎరువుని ప్రధాన పొలంలో వేసుకోవటం వలన కూడా తెగుళ్ల బారి నుంచి రక్షణ పొందవచ్చు. అదే విత్తనాన్ని విత్తుకునేటప్పుడు కూడా వరుసకి మధ్య ఒక 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా బోదెలు చేసుకొని ఈ బోదెల మీద మొక్కలకి విత్తనానికి మధ్య ఒక 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తనాన్ని నాటుకోవాలి. విత్తనాన్ని నాటేటప్పుడు కూడా బోదె తాలూకా ఎత్తులో 1/3 వంతు ఎత్తులో విత్తుకుంటే నీరు పారించేటప్పుడు, అలాగే నీరు నిల్వ ఉన్నా కూడా విత్తనం కుళ్ళిపోకుండా మొలక శాతం బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వర్షపాతం ఎక్కువైనప్పుడు కూడా నీరు బయటకు పోవటానికి వీలుగా ఉంటుంది అన్నమాట. మొక్కజొన్నలో ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం. ఈ మొక్కజొన్నని వర్షాధారంగా పండించేటప్పుడు సుమారు 70 నుంచి 80 కిలోల నత్రజని అవసరం అవుతుంది. 24 కిలోల భాస్వరం అవసరం అవుతుంది. అలాగే 20 కిలోల పొటాష్తో పాటు 20 కిలోల జింక్ సల్ఫేట్ని ఎకరా పొలానికి చొప్పున వేసుకోవాలి. అంటే సుమారుగా 173 కేజీల యూరియా, 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అలాగే 33 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. దీన్ని 3 దఫాలుగా వేసుకోవాలి. మొదటి దఫాలో ఆఖరి దుక్కిలోనే యూరియాని ఒక 57 కేజీలు, అలాగే మొత్తం భాస్వరం ఎరువు అంటే 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అలాగే 16 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే సగం పొటాష్ ఎరువుని వేసుకొని కలియదున్నాలి. ఈ జింక్ని ఇచ్చేటటువంటి 20 కిలోల జింక్ సల్ఫేట్ని భాస్వరం ఇచ్చేటటువంటి ఎరువుతో కాకుండా సెపరేట్గా వేసుకోవటం అనేది ముఖ్యం. రెండవ దఫాగా యూరియాని ఒక 57 కేజీలు వేసి 30-35 రోజులప్పుడు నీరు పెట్టుకోవాలి. మూడవ దఫా ఎరువుని 50 నుంచి 55 రోజులకి అంటే పూత దశలో ఒక 57 కేజీల యూరియాతో పాటు మిగిలినటువంటి పొటాష్ని ఇచ్చేటటువంటి ఎరువు అంటే 17 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకొని నీరు పెట్టుకోవటం వలన ఎరువులు అనేవి సమర్థవంతంగా ఉపయోగపడి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.
మొక్కజొన్నలో ప్రధాన సమస్య కలుపు సమస్య. దీని నివారణ కోసం విత్తినటువంటి 1-2 రోజుల లోపల అట్రజన్ 50% పొడి మందుని ఎకరానికి 800 గ్రాముల నుంచి 1200 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకునేటప్పుడు భూమిలో పదును ఉండేటట్లు చూసుకోవాలి. దీనివలన వెడల్పాటి కలుపు మొక్కల్ని సుమారుగా నెల రోజుల వరకు కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అదే మొక్కజొన్నతో పాటు అంతర పంటగా అపరాలు వేసుకున్నా లేదా మొక్కజొన్న తర్వాత అపరాలు వేసుకోవాలి అని అనుకున్నా కూడా అట్రజన్ మందుని కాకుండా పెండిమిథాలిన్ 30% EC అనేటటువంటి మందుని 1 లీటర్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత 20 నుంచి 25 రోజులప్పుడు వెడల్పాటి ఆకులు మరియు గడ్డి జాతి కలుపు నివారణ కోసం ఎకరానికి టెంబోట్రయాన్ 34.4% SC అనేటటువంటి మందుని 115 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అంటే వర్షాలు పడి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లయితే శిలీంధ్ర బీజాల తాలూకా ఉధృతి పెరిగి మొక్కజొన్నలో ఆకు ఎండు తెగులు లేదా పాము పొడ తెగులు అనేవి రావటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కోసం మ్యాంకోజెబ్ అనేటటువంటి మందుని 500 గ్రాములు ఎకరానికి లేదా ప్రాపికొనజోల్ అనేటటువంటి మందుని 200 మిల్లీలీటర్ల ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ వ్యాప్తి ఎక్కువగా ఉండి ఆకుల మీద మచ్చలు కనుక గమనించినట్లయితే హెజాక్సిస్ట్రోబిన్ 18.2% ప్లస్ డైఫెన్కొనజోల్ 11.4% అనేటటువంటి మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కంటే ఎకరానికి 200 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవటం వలన ఈ తెగుళ్ళని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అధిక వర్షాలు కురవడం వల్ల మొక్కజొన్న పంటలో పలు రకాల శిలీంధ్ర సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వచ్చే ఆకుమచ్చ పురుగు, ఆకు ఎండు తెగులు, పాము పడగ తెగులు వచ్చే అవకాశాలుంటాయని, ఇందుకు కావలసిన యాజమాన్య పద్ధతులపై మరింత వివరంగా తెలుసుకుందాం. మొక్కజొన్నలో ప్రధాన సమస్యగా కత్తెర పురుగుని చెప్పవచ్చు. ఈ కత్తెర పురుగు కోసం ఇది మొక్క తాలూకా అన్ని దశల్లో కూడా ఆశిస్తుంది. దీని నివారణ కోసం మొదటి దశలోనే విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే సకాలంలో విత్తుకోవాలి. విడతల వారీగా మొక్కజొన్నని విత్తటం వలన కత్తెర పురుగుకి కంటిన్యూగా ఆహారం ఉండటం వల్ల వీటి తాలూకు ఉధృతి కూడా పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా విత్తిన వారం రోజులకి 1 ఎకరా పొలంకి 4 చొప్పున లింగాకర్షక బుట్టల్ని స్పోడోప్టెరా ఫ్రూగిపెడ్డాకి చెందినటువంటి ఎరల్ని పెట్టుకొని అమర్చుకోవాలి. దీని ద్వారా మనం తల్లి రెక్కల పురుగుల్ని ఉనికిని గమనించినట్లయితే ఈ బుట్టల్లో తొలి దశలో 5% వేపగింజల కషాయం లేదా వేప నూనెని పిచికారీ చేసుకోవటం వల్ల గుడ్డి దశని అరికట్టవచ్చు. అదేవిధంగా ఈ లద్దె పురుగులు గుడ్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవి మొక్కల సుడుల్లోని బాగా నష్టపరచడం, ఆకులకి పెద్ద పెద్ద రంధ్రాలు చేయటం అనేది జరుగుతుంది. వాటి విసర్జితాలతో ఈ మొవ్వులు అనేవి నింపబడి ఉంటాయి. దీని ఉధృతిని బట్టి ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు ఎకరానికి లేదా క్లోరాంట్రినిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఎకరానికి లేదా స్పైనోటెరామ్ అనేటటువంటి మందు 100 మిల్లీలీటర్లు ఎకరానికి మందుని మార్చి అవసరాన్ని బట్టి ఉధృతిని బట్టి పిచికారీ చేసుకోవాలి. పిచికారీ కూడా సుడుల్లోని లేదా మొబుల్ లోపల ఆకులు పూర్తిగా తడిచేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన పురుగు ఉనికిని గమనించుకుంటూ పురుగు ఉధృతిని కూడా తగ్గించుకొని అధిక దిగుబడుల్ని పొందవచ్చు.